సంతోషిస్తూ ఉంటాం. ఒక్కొక్కరికి దేవుడు నాకు మంచి ఇల్లు ఇచ్చేదని ప్రతిరోజు కూడా దేవుని కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. గొప్ప సంగతి ఏంటంటే, మనం ఏ ప్రభువునైతే కొనియాడుతూ కీర్తనలతో స్తుతిస్తూ ఉంటామో ఆ ప్రభువుకి ఇల్లుందా లేదా? ఆ యేసు ప్రభు వారికి ఇల్లుందా? ఎవరు మాట్లాడలేదు. యేసు ప్రభు వారికి ఇల్లుందా? భూమి మీద ఉన్న కాలంలో ఉన్నదా లేదా చెప్పండి. ప్రభు ఏమన్నారో, నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడైనటువంటి నేను తలవాల్చటకు కూడా నాకు స్థలం లేదు అని చెప్పి. అంటే ఆయన ఉండటానికి సొంత ఇల్లు అంటూ కూడా ఆయనకి, కానీ ఆయన ఎవరైతే నమ్ముకుంటారో వారికి కావాలని కోరుకుంటున్నాడు. ఆయన ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అది ఆయన గొప్పతనం, మనం నమ్మిన దేవుని యొక్క గొప్పతనం. మన దేవుడు ఏదైనాను ఇవ్వగలిగినటువంటి సమర్థ, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఈ లోకంలో సమస్తము నరుడు అనుభవిస్తున్న ప్రతిదీ కూడా దేవుడి దయ వల్ల ఆయన రెక్కల కష్టంతో వచ్చింది. ఉదాహరణకి ఇప్పుడు గృహ కట్టుకున్నారు, ఇది వారి రెక్కల కష్టం. మరి రెక్కల కష్టార్జితంతో కట్టుకున్నటువంటి ఆ నిర్మాణం విషయంలో అనుభవించేటప్పుడు ఏమనిపిస్తూ ఉంటది? మేము కష్టపడి సంపాదించుకున్నాం కనుక ఈరోజు అనుభవిస్తున్నాం. కష్టపడింది ఒకళ్ళు, అనుభవించేది ఇంకొకళ్ళు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? నా మాట అర్థమవుతుంది మీ అందరికీ? కష్టపడింది ఒకరు, అనుభవించేది మరొకరు అయినప్పుడు ఎలా ఉంటుంది? మరి ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రకృతి అంతా కూడా ఎవరి సంపద? దేవునిది. దేవుడు అనుభవిస్తున్నాడా, మనం అనుభవిస్తున్నాడా? మరి మనం అనుభవిస్తున్నప్పుడు ఆయన బాధపడుతున్నాడా? అదండి దేవుని ప్రేమ. ఆయన బాధపడండి. నాకు ఇల్లు లేకపోయినా నా పిల్లల కోసమే మనం వస్తామని తెలిసే ఈ ప్రకృతిని అంతటిని కూడా దేవుడు సిద్ధం చేశాడు. ఆ రోజున కష్టార్జితం ఇది. ఆయన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తున్నాం. ఎప్పుడైనా నువ్వు గాలి పీలుస్తున్నావో ₹1,00,000 కట్టిన దేవుడు ఎప్పుడైనా అన్నాడా? ఒక గ్యాస్ బండ కొనుక్కుంటే ఎన్ని రోజులు అవుతుంది? మనకి వాడట్లేదు మీరెవరో? ఎన్ని నెలలు? బాగా వాడితే 1 నెల 2 నెలలు. అలాగే సంవత్సరానికి ఎన్ని బండలు వాడేస్తా ఉంటాం? మనం ఒక్కరమైనా ప్రపంచంలో ప్రజలందరూ ఉన్నారు. ప్రపంచంలో ప్రజలందరూ. మరి గ్యాస్ అంతా ఎక్కడుంది? భూమిలో నిక్షిప్తమై ఉంది. మరి భూమిలో నుంచి తవ్వుతూనే ఉన్నారో, మనకు పంపిస్తూనే ఉన్నారో. సంపద ఏమో తరిగిపోయిందా? ఇంకా సంపద ఏమవుతుంది? వస్తూనే ఉంది. అంటే తరాలు యుగాలు గడిచిపోయినా దేవుడు పిల్లలైనటువంటి వారికి సంపద ఉండాలని దేవుడు ముందుగానే ఏం చేశాడు? సిద్ధం. అదండి దేవుని ప్రేమించే వారికంటే ఆయన అన్ని కూడా సమకూర్చి జరిగిస్తారు. కనుక ప్రియమైన దేవుని వారలారా, గృహం గురించి చక్కటి సందర్భాలు మనం విన్నాం. ముందుగా దైవజనులు చెప్పి ఉన్నారు. నేను కూడా నూతన గృహం గురించి కొన్ని సందర్భాలు మీ ముందు ఉంచుతాను. ప్రియమైన దేవుని వారలారా, గృహము కట్టుకున్న తర్వాత చాలా కాలము గృహ ప్రవేశం చేయదు. మేమే ఇల్లు కట్టుకున్న తర్వాత 3 సంవత్సరాల వరకు గృహ ప్రవేశం చేయలే. ఏదో ఒక పరిస్థితి ఏమవుతూ ఉంటుంది? ఆటంకం వస్తూ ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఇల్లు కట్టుకున్న వ్యక్తి ఏం జరిగించాలా? గృహప్రవేశం జరిగించాలి. ఎప్పుడైనా గృహప్రవేశం చేయాలని బైబిల్లో ఎప్పుడైనా చదివారు మీరు? గృహప్రవేశం, గృహం కట్టుకున్న వాళ్ళు గృహప్రవేశం చేయాలని బైబిల్లో ఎక్కడైనా ఉందా? లేకపోతే మనం చేయవలసిన పనే లేదు. ఈవేళ కూర్చుని ఇక్కడ మనం ఇంతసేపు పాటలు పాడి వాక్యం వింటున్నామంటే మన పితరులు 1వ శతాబ్దపు క్రైస్తవులు చేశారు కాబట్టి మనం చేస్తున్నాం. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము
5వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు నాయకులు జనులతో చెప్పవలసినది ఏమనగా, చాలండి. మీ అందరి దగ్గర పెన్నులు ఉన్నాయా? ప్రార్థనకి వెళ్ళేటప్పుడు చూడండి, ఆ తల్లి ఎవరో బ్యాగ్ కట్టుకొచ్చింది ఇందాక. నాకు చాలా సంతోషం వేసింది. ఆ బ్యాగ్లో ఆవిడ బైబిల్ ఉంటుంది, ఆవిడ కీర్తన పుస్తకం ఉంటుంది. రాత్రిపూట ప్రార్థనకి వెళ్ళాలంటే బ్యాటరీ లేదు, లేకపోతే మంచినీళ్ళు బాటిల్, ఎవరి కిట్ వాళ్ళకి ఉండాలి. అవునా? మీ అంత చాలా మంది దగ్గర బ్యాగులు కనపడుతుంది. అందులో ఒక పెన్ను. ఎప్పుడైనా నీకు చక్కటి వచ్చును, అబ్బో ఇది ఇన్ని రోజులు నేను చూడలేదు అని అనుకున్నప్పుడు ఆ మాట నువ్వేం చేసుకోవచ్చు? అండర్లైన్ చేసుకో. కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఏం జరిగించాలని ఉంది అక్కడ? బైబిల్ తీసిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. గృహప్రవేశం చేయాలని ఉందా లేదా చెప్పండి. అది అంటే గృహానికి ఖచ్చితంగా రిబ్బన్ కటింగ్ చేయాలి, అంటే ప్రవేశం చేయాలి. అది ఎటువంటి కట్టడమైనా, చిన్నదైనా పెద్దదైనా గృహప్రవేశం చేయాలి. మరి గృహప్రవేశం చేయటానికి ముందు ఇల్లు కట్టుకుంటానికి ఎవరు సహాయం చేస్తారు? బైబిల్లో పెద్ద పుస్తకం ఉంది. ఏంటి? కీర్తనలు. కీర్తనలో 127 అధ్యాయం ఉంది. ఇలా చూడండి, అందరూ తీయొద్దు, నేను తీయమన్నప్పుడు తిరిగే. 127 అధ్యాయం ఉందా లేదా? 127 అధ్యాయం ఎవరు రాశారు? ఎవరు రాశారండి? దావీదు అన్నారు, సొలొమోను అన్నారు. ఎవరికి ఆయన చేసుకోవాలి? నేను సొలొమోనేనా? ఓకే, అయితే సొలొమోను రచించిన కీర్తన అంట, చదవండి ఇప్పుడు. అయితే కనుక ఇల్లు కట్టుకునే వారికి ఎవరి సహాయం అందుతుంది? దేవుని సహాయం అందుతుంది. దేవుడు ఏం చేస్తాడంటే వారికి కావలసినటువంటి సహకారాన్ని అందిస్తాడు. కట్టుకునే వాళ్ళకి నేనేం కట్టను, దేవుడే వచ్చి కట్టి పెట్టాలంటే ఆయన ఏం చేసి సహాయం చేయడండి. నీ పని నువ్వు చేయాల, నువ్వు కష్టపడాలి, నువ్వు ఒక అడుగు ముందుకు వేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడన్నమాట అండి. కనుక ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క సహాయం అవసరం. మరో సంగతి కడుతున్నా. ఇప్పుడు కట్టుకున్నటువంటి ఈ ఇల్లు, ఇది కేవలము భౌతిక సంబంధమైనటువంటి గృహం. ఇది భౌతిక సంబంధమైనటువంటి గృహం, ఆత్మ సంబంధమైనటువంటి గృహం కాదు. ఈ రాత్రి 3 గృహాల గురించి మీకు పరిచయం చేస్తాను. ఇది భౌతికమైనటువంటి ఇల్లు. ఇందులో సిమెంట్ ఉంది, ఇటుక ఉంది, ఏమండి, ఇంకా మనకు కావాల్సినటువంటి పరిస్థితులన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఈ భౌతిక సంబంధమైనటువంటి ఇల్లు ఇది. మనందరము 2 భాగాలమండి. ఒకటి శరీరము, రెండోది ఆత్మ. నమ్ముతారా? నమ్మాలి. ఒకటి భౌతికంగా కనిపించేటువంటి దేహం, కనిపించినటువంటి ఆత్మ. మిమ్మల్ని మీరు ఎప్పుడన్నా చూసుకున్నారు అర్థంలో? చూసుకున్నామన్నవాడు చేయొద్దండి. మిమ్మల్ని మీరు ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నామన్నారు? అదేంటి గారు, ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా అరగంట అర్థం చూసుకుని వచ్చాం మేము అంటున్నారా? అర్థంలో ఎప్పుడైనా మీరు కనపడ్డారా? మిమ్మల్ని మీరు చూసుకున్నారు అర్థంలో? అది ఎవరు అన్నారు చూసారా? పై రూపం కనపడుతుంది తప్ప అసలు వ్యక్తిని ఎవరమో చూడలేదు. అసలు ఎలా ఉంటారు ఎవరికి? కనుక ఈ దేహం దాచుకుంటానికి భౌతిక సంబంధమైనటువంటి కట్టడమే ఈ ఇల్లు. ఇది భౌతిక సంబంధమైనటువంటి ఇల్లు మాట అండి. ఇది ఏమండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనాన్ని చూసినట్లయితే, నిలువరమైన పట్టణము. చూసారండి? అంటే ఇప్పుడు ఈ గృహం అస్థిరమైనదా స్థిరమైనదా? అస్థిరమైనదే. శాశ్వతమైనటువంటి గృహం వేరే ఉంటది, శాశ్వతమైనది ఇక్కడ లేదంటున్నాడు. మరి ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ గృహానికి
మనమందరము కూడా ఇష్టపడుతున్నాం, ఇది కావాలని కోరుకుంటూ ఉంటున్నాం. అయితే ఈ భౌతికమైనటువంటి గృహానికి సంబంధించినంత మట్టుకు మనం ఎవరమైన గ్రంథం చెప్తుందంటే యాత్రికులమునో ఎవరమో పరదేశులు. ఉన్నంత కాలము ఈ యాత్ర జరిగించుకుంటూ ఇంట్లో ఉండాలి, యాత్ర జరిగించుకుంటూ ఇంట్లో ఉండాలి. ఏమండి, ఈ ఇల్లు యాత్రికులకి పరదేశులకి దేవుడిస్తున్నాడు. మా సోదరి పొండమ్మ తన యొక్క అత్తవారింటి నుంచి స్వగ్రామానికి వచ్చింది. అంటే ప్రయాణం చేసిందా లేదా? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ ఊరు ఆడపడుచులేనా, కోడలు ఉన్నారా? ఉన్నారా? అంటే ఎక్కడి నుంచో ప్రయాణం చేసి ఏం చేశారు? ఇక్కడికే వచ్చి ఇక్కడ మంచి ఇల్లు కట్టుకున్నారు. అంటే యాత్రికులమో పరదేశులమో కాదా మనం? ఒకవేళ మీ పిల్లలకి రేపొద్దున ఏదో ఉద్యోగం వచ్చింది అనుకోండి, అమ్మ నేను పట్టణంలో ఉన్నాను నువ్వు కూడా అంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? వెళ్తారు. కొద్ది రోజులు ఉన్నాక అప్పుడు మా సొంత ఊరు వెళ్ళిపోవాలా, మా ఊళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారని అప్పుడు ఏమనిపిస్తుంది, మళ్ళా ఇక్కడికి వచ్చేదనిపిస్తుంది అన్నమాట. అంటే ప్రతి ఒక్కరికి సొంత ఇంటి మీద, సొంత ఊరి మీద భయం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఈ భౌతిక సంబంధమైనటువంటి ఇంటి విషయంలో మనం యాత్రికులమును పరదేశులము. ఈ యాత్రికుల పరదేశులు మనకి కట్టుకుంటానికి దేవుడు ఏమి ఇస్తున్నాడంటే సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే, యెహోవా నీవు ఆకాశమందుండు, సమస్తమును నీ వశం, మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును అమ్మా తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను అధిపతిగా. గుర్తుపెట్టుకోండి, ఐశ్వర్యమును గొప్పతనమును. అదే ఐశ్వర్యము గొప్పతనం ఎవరివ్వాలా? దేవుడు ఇవ్వాలండి. దేవుడు ఇస్తే ఎవరు అడ్డుపరిచినా గానీ అది ఆగదండి. ఆయన ఇవ్వలేదు అనుకోండి, మనం ఎంత ప్రయత్నం చేసినా వ్యర్థమేనండి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ఏలు సమస్తము ఏలు వాడవు, నిదానములు హెచ్చించు వాడవును, అందరికి బలమిచ్చు వాడవును నీవే మా దేవా. అదే నీ మాట కోసమే చదవమన్నాను. మేము నీకు ఏంటండి చెప్పండి, అందరూ చెప్పండి. నువ్వు మాట్లాడు, మిగిలిన వాళ్ళు చెప్ప గట్టిగా చెప్పండి. ఈ కూడికి ఏం కూడిక? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. అంటే దేవునికి మనకి బలమును సామర్థ్యమును ఇచ్చి ఒక మంచి గృహాన్ని ఇచ్చినటువంటి దేవునికి ఏం చెప్పాలట? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత లేకపోతే థ్యాంక్స్ అంటాం కదా. ఎవరైనా బండి ఎక్కించుకుని దించారనుకోండి, ఆ కొద్ది దూరానికి ఏం చెప్తాం? అలా చెప్పుకుంటా వెళితే రోజుకి ఎంతమందికి థ్యాంక్స్ చెప్తున్నాం? దేవునికి ఎప్పుడైనా దేవా నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు నీకు థ్యాంక్స్ అని చెప్పామా? అంటే ఇంగ్లీష్ లో రాకపోతే తెలుగులో వందనాలు. దేవా నీకు కృతజ్ఞతలని చెప్పామా? కృతజ్ఞత చెప్పడం అనేటువంటి కేవలం నోటి మాటతో చెప్పేది కాదండి. ఆ మాట చెప్పటానికి ముందు భక్తుడైనటువంటి సొలొమోను గారు, దావీదు గారు కొన్ని బలులను అర్పించి ఏం చెప్పారు? ఆయనకి కృతజ్ఞత చెల్లించారండి. ఒక కూడికి పెట్టుకుంటున్నారంటే ఎంత ఖర్చు అవుతుంది అది అందరికీ తెలిసిందే. ఎంతమందికి ఆతిథ్యం ఇవ్వాలి, దైవజనులను ప్రేమించాలి, ఏమన్నా ఈ సౌండ్ సిస్టమ్, ఈ లైటింగ్, ఎంత ఖర్చుతో కూడినటువంటిది. ఇదంతయో ఎవరి దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం మనం? దేవుని దృష్టిలో పెట్టుకునేగా. మరి కృతజ్ఞత అనేటువంటి మాట ఒక నోటి మాటతో చెప్పైతే సరిపోతుందా? దాని వెనక ఎంతో ఖర్చు ఉంది. అవన్నీ చేసి దేవునికి ఏం చెప్తున్నారట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారట. ఎందుకంటే
నేను కట్టుకొనటానికి నువ్వు నాకు ఏమి ఇచ్చావు? సామర్థ్యాన్ని. మంచి గృహం కట్టుకున్నా, మంచిది. అయితే ఈ గృహ విషయంలో భక్తుడు ఏమంటున్నాడో చూడండి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 54వ వచనాన్ని చదువుతున్నాం. యాత్రికుడనైనా నేను నా బసలో పాటలు పాడుటకు. ఇప్పుడు దాకా ఇందాక ఏం చెప్పాను మీకు? మనం యాత్రికులమును ప్రయాణికులము పరదేశులమేనా? ప్రయాణికులన్నా పరదేశాల్లో ఒకటే కదా. చూడండి, అప్పుడప్పుడు కూడా పరదేశులు ఏం చేస్తారో అక్కడ ఉంటారో, ఊరి చివర టెంట్ వేసుకుంటారో, 10 రోజులు మళ్ళీ వెళ్ళిపోతారు. ఇప్పుడు దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, నేను ఎంత కట్టడం కట్టుకున్నా దేంతో పోల్చాడు? యాత్రికుడనైనా నేను నా బస అంటే ఏంటి? బస బస బస్సులు ఎప్పుడో తీసేశారు కదా మన ఊర్లకి. బస్సులు లేవు, ప్రయాణం చేద్దామంటే ఏం లేవు, బస్సులు లేవు, ఆటోలు తక్కువ, బైకుల మీద అయిపోయింది ఆఖరి ప్రయాణం. బస్ అంటే ఏంటి? బస్ అంటే యాత్రికులు ఉంటారండి. అరేబియన్ నైట్స్ అని ఎప్పుడైనా విన్నారో లేదు మీరు? ఎడారిలో ఒంటెల మీద ఏం చేస్తారు? వాళ్ళ ప్రయాణం చేస్తారు. ఒంటెల మీద వారి సామాగ్రిని అంతటినీ కూడా సర్దుకుని వారు ప్రయాణం చేస్తారు అరణ్యంలో, ఎడారుల్లో. ఈ ప్రయాణం చేసేటప్పుడు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా వారు ప్రయాణం చేస్తారు. ఇంకా సాయంకాలం పొద్దుపోతుందే అనుకునేటప్పటికీ ఆ ఒంటి మీద నుంచి ఆ సామాగ్రిని అంతటి దించి చిన్న టెంట్ వేసుకుని ఆ రాత్రి ఆ టెంట్ లో ఏం చేస్తారు? పడుకుంటారు. ఎందుకని? నైట్ ప్రయాణం చేయడానికి మార్గం కనిపించదు కాబట్టి. తెల్లవారుగానే మళ్ళీ లేచి ఆ టెంట్ను సర్దుకుని ఆ సామాన్లు మళ్ళీ ఒంట్ల మీద వేసుకుని ఏం చేస్తారు? ప్రయాణం. అరేబియన్ నైట్స్ అంటారా అండి. ఇప్పుడు భక్తుడైన దావీదు గారు అంత ఐశ్వర్యం ఉన్నా అతని ఇల్లును దేనితో పోల్చాడని చెప్పండి నాకు. ఒక రాత్రి ఒక యాత్రికుడు గడిపేటువంటి టెంట్ కింద గడిపేటువంటి ఒక బసతో పోల్చాడు. నా మాటలు అర్థమవుతుంది మీ అందరికీ? నేను యాత్రికుడని కాబట్టి యాత్రికుడనైనా నా బసలో అంటే నేను గడిపేటువంటి ఇంటిలో ఏమంటున్నాడండి? పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమవుతుందంటే, ఈ ఇంటిలో యాత్రికుడిగా దేవునికి ఇల్లు ఇచ్చినప్పుడు, ఇది ఒక బసను గుర్తించినప్పుడు, దీంట్లో మొట్టమొదట ఏం జరగాలంటే దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి ఏం చేయాలండి? స్తుతించాలి. ఇంతకు నేను వచ్చేటప్పటికి చక్కటి గాత్రాలతో మీరు పాటలు పాడుతున్నారు ఏమండి? పాటలు పాడుతుంటే ఎలా ఉంటదండి? ఒక్కొక్కరు కీర్తనలు పాడుతుంటే ఎలా ఉంటదండి? అబ్బా, ఏమి రాగమండి ఆవిడది! ఆయన ఏమి రాగమండి? బాలసుబ్రహ్మణ్యం గారిని మరిపించేస్తున్నాడు అంట. ఏమండి? ఆవిడ పి సుశీలా గారిలాగా పాడుతుంది, జానకి గారిలాగా పాడుతుంది, చిత్ర గారిలాగా పాడుతుంది అంటూ ఉంటారు. మీలో చాలా మంది సింగర్స్ ఉన్నారు ఏమండి. ఇంకో మైక్ సిస్టమ్ కూడా బాగుంది. పాట పాడతానంటే ఎక్కువ కూడా పెడతాడు కుర్రాడు, ఇంకా అన్నం వచ్చేంత పాట. ఏమండి? ఇప్పుడు ఇంటిలో ఏం జరగాలట? స్తుతించాలి, పాటలు పాడాలి. పాటలు ఎలా ఉండాలో తెలుసా? మీకు ఒక మర్చుకో మాట చెప్తారు. పౌలు శీలని ఫిలిప్పీ పట్టణంలో చెరసాల్లో వేశారు. తెలుసా? ఏ ఊర్లో? ఊరు ఫిలిప్పీ పట్టణం. సువార్త ప్రకటించారు కదా వాళ్ళు. సువార్త ప్రకటించినందుకు వాళ్ళు చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసారా? దెబ్బలు కొట్టేసారా? దెబ్బలు కొట్టాక చెరసాల్లో వేసారా? లేకపోతే ఒట్టినే చెరసాల్లో వేసారా? కొట్టవలసినంత ఏం చేసేసారు? కొట్టేసి మళ్ళీ ఎందులో వేసేసారు? ఆ రాత్రాలు ఏం చేశారు? రైట్. ఏం చేశారంట రాత్రి? పౌలు శీలలు కీర్తనలు పాడుచుండిరి. పూర్తి చేయండి.
ఖైదీలు వినుచుండిరి. అందుకని అర్థం ఏంటంటే కీర్తనలు పాడితే ఎదుట వారు వినేలా ఉండాలి. ఏం పాడుతున్నారండి అసలు, పాట అర్థం అవుతుంది, అంత మ్యూజిక్ అని అంటున్నారు ఈ మధ్య. పాట ఏమో లో అయిపోతుంది, మ్యూజిక్ ఏమో స్పీడ్ అయిపోతుంది. మరి స్పీడ్ గా కొట్టకపోతే ఊపిరాదు కదా. ఏంటి శరీరం మోగాల, ఆత్మ మోగాల? శరీరం మోగాల, ఆత్మ మోగాల? ఏమోలే, అది గొడవ ఇప్పుడు మళ్ళీ మనకి ఏంటి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుణ్ణి స్తుతించాలట, కీర్తనలు పాడాలట. స్తుతి గానం అనేటువంటిది ఎలా ఉంటుందో మర్చుకో మాట చదవండి. దినవృత్తాంతం 2వ గ్రంథం 29వ అధ్యాయం 27వ వచనమండి. ఆజ్ఞాపించను ఆరంభముడు బోరల ఊదులతోనే ఇశ్రాయేలు రాజైన. చూడండి, దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోను. అదండి యెహోవాకి ఏది ప్రారంభమైందని ఉంది? స్తుతిగానము. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, స్తుతించినే పొగడనా స్వామి, శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. జల ప్రళయములు నోవాను కాచిన, జల ప్రళయములు నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, స్తుతించి నే పొగడనా స్వామి, శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. మీరు పాడినా బాగానే ఉంటది, నేను పాడినా బాగానే ఉంటది. ఏమండి, స్తుతి గానం అనేది ఎలా జరిగిందట? వాద్యాలతో జరిగింది. అది సంగతి. వాద్యాలు 2 రకాలు చెప్పండి నాకు, ఎవరికైనా తెలిస్తే. వాయిద్యాల్లో ఏదో ఒక రకమో 2 రకాలు చెప్పండి. తొందరగా చెప్పండి, నాకు అయ్యారు అరగంట ఇచ్చారు, 10కి అయిపోవాలి. వాయిద్యం, వాయిద్యాలు తెలవదా? కంజిరా, కంజిరి, డ్రమ్ము. మాట్లాడండి, ఆయన ఎవరు అలాగే పడలే. డ్రమ్ములతోనూ డొలక్కలతోనూ గిలిగిచ్చి కాయలతో, గిలిగిచ్చి కాయలతో దేవుని ఏం చేయండి మరి? ఒక డ్రమ్ము, ఒక గిలగిచ్చగా, ఒక కంజిరి ఏమైనా ఉన్నాయా? దేవాలయంలో ఉన్నాయి. మంచిది, దేవుణ్ణి స్తుతి చేయడం అనేటువంటిది ఎలా ఉండాలో తెలుసా? దావీదు చేయించిన వాద్యాలు వాయిస్తూ దేవుణ్ణి ఏం చేయాలా? స్తుతిగానం చేయాలి, స్తుతిగానం చేయాలి. మరి దావీదు చేయించిన వాయిద్యాలు ఏంటి? దావీదు చేయించిన వాయిద్యాలు ఏంటి? కంజిరా, డోలక్క, డ్రమ్మ. ఆ రోజుల్లో ఏమున్నాయి? క్యాష్యూ, హార్మోనియం, తబలా ఏమైనా ఉన్నాయా? తంబుర, సితార. తంబుర సితార వాయిస్తూ మళ్ళీ ఏం చేయాలి? నాట్యం కూడా చేశాడు.
మరి ఈవేళ తొంభర ఉందా, సితారా ఉందా? లేదు. ఎందుకు లేదు అని ఎప్పుడన్నా అడిగారా మీరు? మనకు దొరుకుతలేదు కాబట్టి కొట్టలేదమ్మా. అయ్యి మార్కెట్లో ఏమవుతలేదు, అవునా? ఈ రోజు స్తుతి గానం ఎలా జరగాలి అంటే కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనమండి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని ఏమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చెయ్యండి. పక్క పేజీ తిప్పండి, ఎఫెసీ పత్రిక రండి. ఎఫెసీకి రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనమండి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ. ఎలాగంటే ఇప్పుడు ఒకరికొకడు ఏముంది అక్కడ? కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ. ఇప్పుడు దేవుని ఎలా సూచించాలో తెలుసా? కీర్తనలు ఉండాలంట, రెండోది సంగీతాలు ఉండాలంట. మరి సంగీతం అంటే ఏంటని అడుగుతారో మీరు. సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పకుండా నేను ఇక్కడ వెళ్ళకూడదు, దాటిపోకూడదు ప్రసంగంలో. సంగీతం మాస్టర్లు మన ఊర్లో ఎవరైనా ఉన్నారా? మన ఊర్లో ఎవరైనా సంగీత మాస్టర్లు ఉన్నారా? లేదా? ఎప్పుడైనా మీరు సంగీతం చేయాలని అర్థం. మొట్టమొదటి విషయం స్తుతించాలి. దేనితో? కీర్తనలతో దేవుని ఏం చేయాలండి? స్తుతించాలి. ఎవరికైనా సంతోషం వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా గొంతులో ఏమొచ్చేస్తాయి? ఏంటంట? ఓహో ఇవాళ ఏం కొట్టారన్నావు అంటారంట. ఎందుకని? యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ప్రియమైన దేవుని వల్ల మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన ప్రార్థన చేయవలెను. అదిగోండి, ఎవరికైనా సంతోషం కలిగితే ఏం చెప్పమన్నాడు? కీర్తనలు పాడవలెను. అంటే మన ఇంటిలో నూతన గృహంలో దేవుణ్ణి ఏం చేయాలా? స్తుతించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వచనం. ప్రియమైన దేవుని వల్ల 15వ వచనం చదివేయమ్మా. ఇదంతా చదవడానికి సందర్భం సరిపోదు. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము ఆయన నామమును ఒప్పుకొని చేయమర్పించుదుము. జీవఫలం అంటే ఏదండి? ఎవరింటికి కాసింది అది? ఇప్పుడు సీజన్ ఏంటండి? ఇప్పుడు సీజన్ మామిడి పళ్ళు. నెక్స్ట్ సీజన్ ఏమవుతుంది? ఏమో అవుతాయి. జీవఫలం ఎవరింటికడ కాసిందా? వేయలేదా మీ ఇంటికడ చెట్టు? ఇటు జీవఫలం ఎవరు వేయలేదా? జీవఫలం అంటే ఏంటంటే నాలుక. జీవం అంటే ఏంటి? నాలుక. నాలుక ద్వారా దేవుణ్ణి ఏం చేయాలా? స్తుతించాలి. అది ఆ ఫలాన్ని ఇవ్వాలి దేవునికి, ఆ ఫలాన్ని ఇవ్వాలి, జీవఫలము. కనుక యాత్రికుడైనటువంటి నా బసలో నీ పాటలు పాడుటకు నీ కట్టడలు నాకేమైనా. కనుక మొట్టమొదటిగా ఏం జ్ఞాపకం చేశానంటే, నూతన గృహంలో, భౌతిక సంబంధి గృహంలో దేవుణ్ణి ఏం చేయాలా? రెండవది, ఈ గృహం దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే ప్రకృతి యొక్క ప్రభావం నుంచి మనల్ని మనం కాపాడుకునటానికే ఈ గృహం అవసరం. వర్షాకాలం వస్తుంది, వేసవకాలం వస్తుంది, శీతాకాలం వస్తుంది. వీటన్నిటిలో నుంచి ఆరు బయట మనం జీవించలేము. కనుక నాకంటే గృహం కావాలి అని ప్రకృతి యొక్క ప్రభావాల నుంచి కాపాడబడటానికి తుఫాను వచ్చిన, గాలిదుమ్ములు వచ్చిన,
ఏదో గబగబా పొద్దున్న పనికెళ్ళి సాయంత్రం వచ్చి ఇంట్లో పడి ఉంటాం. దేవుడు ఏదో మంచి ఇల్లు ఇచ్చాడంటే దేవుడు స్తోత్రం అనుకుంటాం. ప్రకృతి ప్రభావాల నుంచి కాపాడబడడానికి ఈ గృహం నీకు దేవుడు ఇచ్చాడు. మూడోది, ఈ గృహములో ఆతిథ్య ధర్మమును చేయ మరొకటి. ఏమండి, ఇంట్లో మనం ఏమిస్తూ ఉండాలండి? వచ్చిన వారికి ఏమిస్తాం? ఆతిథ్యం. సేవకులు పిలిచి ఆతిథ్యం ఇస్తారు, బంధువులు వస్తే ఆతిథ్యం ఇస్తారు. ఏమండి, ఆతిథ్యము చేయ మరొకటి. అబ్రహాము గారింటికి దేవుని దూతలు వచ్చినప్పుడు మిట్ట మధ్యాహ్నం వేళ 3 మానికల మెత్తని పిండి తీసుకుని శారా తల్లి ఏం చేసిందండి? రొట్టెలు చేసిందా లేదా? మిట్ట మధ్యాహ్నం ఎవరినన్నా మీ యజమాని ఇంటికి తీసుకొచ్చారు అనుకో, ఏ అమ్మాయి మరి ఇద్దరు నా స్నేహితులు వచ్చారు, ఒక బిర్యానీ చేసి పెట్టు అని అన్నారనుకో, మీ యజమానుడు ఇప్పుడు నువ్వు తెస్తావని ఎదురు చూస్తున్నానయ్యా, చేస్తానయ్యా అని ప్రేమతో తీసుకుంటారా? రౌద్రులు అయిపోతారు. నా వాటి అర్థమాలేదు అనుకోండి. అది టైం ఎంత అయింది, ఇప్పుడు వంట ఏంటి కథ అందా సారా తల్లి అనలేదండి. అందుకే ఆ ఇంటిలో ఏ లోటు ఉందో ఆ లోటును తీర్చెళ్ళారా లేదా? ఆతిథ్యము చేయమరు. ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహముగా దేవుడు ఆ గృహాన్ని దీవించాలి. ఏమండి, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 23వ వచనాన్ని చదవండి ఎవరైనా తీసినట్లయితే. నాకును యావత్ సంఘమునకును, చూసారండి, ఒకళ్ళకే కాదంట, సంఘం అంతటికి కూడా ఏమి ఇచ్చాడంట అతను? ఆతిథ్యం ఇచ్చిన పేరు. ఏం పేరు అతని పేరు? గాయకుని వందనాలు అంటున్నాడు. కనుక అనేకమైన సందర్భాలు జ్ఞాపకం చేయించుకుని ముందుకు దాటిపోతూ ఉన్నాను. 3 సంగతులు చెప్పాను. ఒకటి ఏంటన్నట్లయితే, ఈ ఇంట్లో దేవుణ్ణి ఏం చేయాలా? స్తుతించాలి. దేవుని స్తుతించాలండి. భౌతికమైన ఇంట్లో దేవుని స్తుతించాలి. రెండోది, ప్రకృతి యొక్క ప్రభావాల నుంచి నిన్ను కాపాడుకోవటానికి దేవుడు ఒక గిల్లు ఇచ్చాడు. మూడోది ఏం చెప్పుకున్నామంటే, ఆతిథ్య ధర్మమును చేయ మరొకటి. 4వ సంగతి ఏంటంటే, సాధ్యమైనంత మట్టు వరకు నీకు అవకాశం ఉంటే దిక్కుమాలినటువంటి వారిని అనుకూలతను బట్టి ఇంట చేర్చుకుని నిత్యత్వం కొరకు సిద్ధపరచుట్లో మాదిరిని కనపరచాలండి. అమ్మా, మనం పరలోకానికి వెళ్ళాలి, దేవుని పిల్లలు అని మన ఇంట్లో కూర్చుని అనేకులకి చెప్పవలసిన అవసరం ఉందట. అందుకే దేవుడు ఇల్లు ఇచ్చాడండి. ఇల్లే ఒకరికి ఒక బడి అవుతుంది. ఒక తల్లి ఉందనుకోండి, ఇంట్లో పిల్లలకి ఏం చెప్తుంది? పాఠాలు చెప్పదా? అంటే ఇల్లు బడిగా ఏం చేసుకుంది? మలుచుకుంది. బడిగా మలుచుకుంది. కాబట్టి నా పిల్లలకి ఇక్కడ నేను నేర్పించాలి. ఆ ఇల్లే వచ్చిన వారికి దేవుని గురించి, నిత్యత్వం గురించి సిద్ధం చేసేటువంటి ఒక గొప్ప గృహంగా దేవుడు నీకు ఇచ్చాడు. ఇది భౌతికమైనటువంటి గృహం కాదని నేను అనట్లేదు. ఈ ఇంట్లో దేవుడు ఉండాలండి. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు సీమోను ఇంటికి వెళ్ళాడట. సీమోను ఇంటికి వెళ్తే వాళ్ళ అత్తగారు ఎలా ఉన్నారన్న బైబిల్లో ఎన్నోసార్లు మీరు చదువుకుంటారు. లోకస్వార్త 8వ అధ్యాయంలో వాళ్ళ అత్తగారికి ఏముంది? జ్వరం. యేసు ప్రభు ఆ ఇంట్లోకి వెళ్ళగానే అత్తగారు జ్వరం ఏమైపోయింది? మాట్లాడండి, పోయిందా లేదా? అంటే ఆ ఇంట్లో సమస్య ఏమైంది? తీరిపోయింది. అక్కడ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆటంకం తొలగిపోయింది. ఆమెకే కదండి, ఆ ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడని తెలిసి అనేక మంది ఏం చేసేసారు? ఆ ఇంట్లోకి వచ్చేస్తే ఉన్న రోగాలన్నింటినీ ఏం చేసుకున్నారు? పోగొట్టుకుని అదే ఒక హాస్పిటల్ అయిపోయింది అన్నమాట. ఒక రోజుని ఒబేదేదేవి ఇంట్లో 3 నెలలు దేవుడి మందసం ఉందట. తెలుసు కదా మీకు? దేవుని మందసం ఇశ్రాయేలు దేశంలో ఉండాలి. అది ఫిలిస్తీన్ పట్టుకెళ్ళిపోయేది. ఫిలిస్తీన్ పట్టుకెళ్ళిపోయిన తర్వాత దావీదు కుర్చీలోకి వచ్చిన తర్వాత, సింహాసనం మీదకి వచ్చిన తర్వాత దాన్ని అభినాదాబ్ ఇంటికి వచ్చింది. అభినాదాబ్ ఇంట్లో ఉంటున్న 20 సంవత్సరాల ఇల్లు దీవించబడింది. ఏంటి? ఇశ్రాయేలు యొక్క సంపదది మందసము అని అంటే ఇశ్రాయేలు స్వాస్థ్యం, ఇశ్రాయేల్ యొక్క జాతీయ సంపద మందసం అంటే. మీ ఇంట్లో మీకు ఒక ఆస్తి ఉన్నదంటే దాన్ని ఎలా కాపాడుకుంటారండి? కాపాడుకోరా? ఇది మా తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి వస్తువు, ఇది, దీన్ని జాగ్రత్త కాపాడుకోరా? కాపాడుకుంటారు కదండి. అది ఇశ్రాయేల్ యొక్క జాతీయ సంపదది, స్వాస్థ్యం, అది మందసం. ఆ మందసము అక్కడ ఉన్నప్పుడు ఇది అక్కడ కాదు, మన దేశానికి తీసుకురావాలి అని దావీదు తీసుకొస్తున్నాడు. కారణం ఏంటన్నట్లయితే, ఒక ఇంట్లో ఉన్న వాళ్ళే దీవించబడితే మన దేశానికి వచ్చేస్తే మన దేశం ఏమైపోద్ది? అభివృద్ధి అయిపోతుంది. దేవుని సన్నిధిని ఇంట్లో ఉంటే నీళ్ళు అభివృద్ధి అవుదా? 5వ సోదరులు ఇల్లంతా కట్టుకుని చిన్న గది కడతారు.
ఎవరికది? పూజ గది అంటారు. ఎందుకంటే మేము 5 రోజుల మధ్య మాకు స్థానిక సంఘం ఉంది. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను, అమ్మ ఈ గది ఏంటంటే ఆవిడ బాప్తిసం పొందరు, ఆయన బాప్తిసం పొందరు కాబట్టి వాళ్ళు ఇంకా అందులో ఉన్నారు కాబట్టి కొందరు ఈ గది దేవుడి గది అని అంటారు. గంట ఉంటుంది, ఏకాత్రులు ఉంటాయి, కావాల్సినవి అన్నీ ఉంటాయి. దేవుడి కంటే ఏమెత్తున్నారు వాళ్ళు? ఒక గది. ఈ ఇంట్లో దేవుని స్తుతించవలసిన అవసరం ఉంది. దేవుని సన్నిధి అంటే వడ్డిలతో అంటండి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, అక్కడ ఉన్నప్పుడు అనేకమైనటువంటి వాటిని దేవుడు తొలగించి ఆ ఇంటికి మేలు చేశాడండి. ఇంటికి వెళ్ళిన చదువుకోండి, లోకాసువార్త 4:38 నుంచి ఆ సందర్భాలన్నీ కనపడతా ఉంటాయి. అందువల్ల ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, భౌతిక సంబంధమైనటువంటి ఈ ఇంటి విషయంలో నువ్వు దేవుణ్ణి స్తుతించవలసిన అవసరత ఉంది. ఈ ఇంట్లో దేవుని గణపరచాలి. రెండో ఇంటికి వచ్చేస్తున్నానండి. రెండో ఇల్లు ఏదంటే భౌతిక సంబంధమైన ఇంట్లో నుంచి రెండో ఇల్లు ఒకటి మీరు జ్ఞాపకం చేస్తున్నారు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన సంపాదించిన ఒక ఆస్తి ఉందండి. వెళ్ళిపోతూ ఆఖరికి తన వస్త్రాలను కూడా ఏం చేసుకున్నారు? తీసేసుకున్నారు. తన ఒంట్లో ఉన్న రక్తాన్ని కూడా ఏం చేసేసారు? తీసేశారు. అదే రక్తంతో ఆయన ఒక ఆస్తిని సంపాదించారు. ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9 వచ్చిన అనుకున్న 9-10 కలిసి ఉంటుంది. యోగ్యుడవు ఆ మాట, నీ వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వాళ్ళను ప్రతి ప్రజలను ప్రతి జనంలోను దేవుని కొరకు, అదే దేవుని కొరకు అంటే యేసు ప్రభు అంటే రక్తం ఇచ్చి ఏం చేశాడంట? మనుషులను కొని దేవునికి ఒక రాజ్యముగా ఏం చేశాడు? రాజ్యముగా చేశాడు. అంటే యేసు ప్రభు సంపాదించింది ఏంటో తెలుసా? రాజ్యం. దాన్నే ఇంకో పదంలో ఏమంటారు తెలుసా? సంఘం. ఏమంటారండి? సంఘం. మొన్న మా తోటి సహోదరుడు ఇద్దరు ప్రయాణం చేసుకుంటాడుగా, ఆయన స్నేహితుడు ఒక ఆయన ఫోన్ చేసి అన్నాడట, అరే మన ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా, మన ఇద్దరు ఫ్రెండ్స్ కదా, మరి నీకు ఒక మాట చెప్తే నువ్వు బాధపడకా, మరి నువ్వు మన్నాలోకి రావాలన్నాడు. మన్నా అంటే ఏంటి? మన్నా అంటే తెలుసా? మన్నా ఇశ్రాయేలు తిన్నారా లేదా? మన్నా అంటే పొద్దుటే మంచుతో పాటు భూమి మీద ఏం చేసేది? కురిసేది. అది ఎండపొడికి వచ్చిన తర్వాత మంచు ఆరిపోయిన తర్వాత దాన్ని అంతటిని పోగు చేసుకుని దంచుకుని అట్లు చేసుకుని తినేవాడు మంచి రుచిగా ఉండేది మన్నా. ఇశ్రాయేలుకి తెలియక దాన్ని ఏమని పేరు తెలుసా? ఇదేమి అని పేరు పెట్టారు. అప్పుడు అన్నాడు అంటే కొన్నాడు, ఇదేమి సంఘంలో బైబిల్ లేదయ్యా, మన్నా సంఘం బైబిల్లో లేదయ్యా. కనుక నేను క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో ఉన్నాను. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఆయన ఆస్తి అది. యేసు ప్రభు తిరిగి మళ్ళా రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడు? వస్తాడా అనేది నిజమా కాదండి? యేసు ప్రభు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఆస్తి ఏం చేస్తాడు? వెళ్ళిపోతూ తీసుకెళ్ళి మీరు వెళ్తే మీ బైబిల్ బ్యాగ్ మీ పుస్తకము అన్ని పట్టిపోతాడు. మరి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఆస్తి పట్టిపోతాడు. ఆయన ఉన్న ఇల్లు అది ఏంటో తెలుసది? సంఘం. ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం అండి. రెండో ఇల్లు అదేనండి. మొట్టమొదటి ఇల్లు ఏం చెప్పాను? భౌతిక సంబంధమైన ఇల్లు. రెండో ఇల్లు ఎవరిదండి? క్రీస్తు స్వరక్తం ఇచ్చి ఏం చేశాడు? ఆయన రెక్కల కష్టం, ఎవరి పేరు లేదు, ఆయనదే ఆస్తి, ఆయనదే. అందులో నువ్వు ఉన్నప్పుడు ఆయన వచ్చి నేను తీసుకెళ్తాడు. అనేకమైన రిఫరెన్స్ నేను ఇవ్వగలను. మీరు ఎవరికైనా సందేహం వచ్చినట్లయితే అడగండి. ఏమంటే 2 ఇల్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడో ఇల్లు ఉందండి. ఆ మూడో ఇల్లు ఏంటంటే తండ్రి ఉండే ఇల్లు, పరలోకం. ఏ ఇల్లు అండి అది? పరలోకం. యేసు ప్రభు వారు వెళ్ళిపోతూ ఆయన శిష్యులతో అన్న మాట ఏంటో తెలుసా? నేను వెళ్ళి మీకు నా తండ్రి ఎంత అనేక నివాసములు ఉన్నవి, నేను వెళ్ళి మీకు ఏం చేస్తాను? స్థలము సిద్ధపరుస్తాను అన్నాడు కదా యోహాను 14వ అధ్యాయం. అంటే మూడో ఇల్లు లేదండి, పరలోకమండి.
ఇప్పుడు ఆ పరలోకానికి వెళ్ళటానికి మనం అందరం సిద్ధపడుతున్నాం. ఆ పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నాం. అమ్మా, నా ముగింపు మాటలకు వచ్చేసాను. అందరూ జాగ్రత్తగానండి. ఈ ఇంటి గృహప్రవేశం అయిందా లేదా? భోజనాలు పెడతారా, తర్వాత పెడతారా, పెట్టేశారా? దేవుని స్తోత్రం. అంటే గృహప్రవేశం చేసుకున్నారు కాబట్టి అందరూ చేయి కడగాలి మా ఇంటి దగ్గర, మంచిదండి. ఇప్పుడు నేను మాట అడుగుతున్నాను, మీరు అందరూ చెప్పాలి. ఈ ఇంటి గృహప్రవేశం చేసేసారు. రెండో ఇంటికి కూడా యేసు ప్రభు గృహప్రవేశం చేసేసారు. మూడో ఇల్లు ఏ ఇల్లు చెప్పాను? ఆ ఇంటికి గృహప్రవేశం అయ్యిందా లేదా? కోపంగా ఉన్నారండి. ముగించమన్నా, నేను కూడా ముగింపుకోతున్నాను. మూడో ఇల్లు అయినటువంటి పరలోకానికి గృహప్రవేశం అయ్యిందా లేదా? రిబ్బన్ కటింగ్ అయ్యిందా లేదా? పాపం మీరు చెప్పలేకపోతున్నారు. యోహాను సువార్త 3:13 మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకములకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడండి. అదే సంగతి. అంటే ఇప్పటిదాకా ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా ఎవరు కూడా ఇంట్లోకి వెళ్ళారా లేదా? ఇంకా వెళ్ళలేదు. ఇంకా గృహానికి ఏమవ్వలేదు, గృహప్రవేశం జరగలేదు. ముందుగా సిమెంట్ పనులు వెళ్తారు, తర్వాత ఎలక్ట్రీషియన్లు వెళ్తారు, తర్వాత పెయింట్ వేసి వాళ్ళు వెళ్తారు, ఆ తర్వాత నువ్వు వెళ్తావు. అందరూ వెళ్ళిపోయాక నువ్వు వెళ్ళి గృహప్రవేశం చేస్తావు. కానీ ఆ మూడో ఇళ్ళకి ఇంకా ఏమవ్వలేదు. ఏ నరమాత్రుడు కూడా లోపల ప్రవేశించి అక్కడ పరిశుద్ధంగా ఉన్నటువంటి దాన్ని అపరిశుద్ధం చేయకూడదని ఆ పరిశుద్ధమైన ఇల్లు నీ కోసం నా కోసం ఇంకా రెప్పలు కట్టి చేయకుండా ఆరంభించాడు. ఆ ఇంటికి వెళ్ళటానికి నీకు ఇష్టమేనా? ఆ మూడో ఇంటికి వెళ్ళటానికి నీకు ఇష్టమేనా? ఆ ఇంటికి వెళ్ళాలంటే నీ ఇష్ట ప్రకారంగా జీవిస్తే సరిపోదు. ఈ లోకానికి వచ్చి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పినటువంటి ప్రవక్తుడు యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా నేను చెప్పు మాట ప్రకారము చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? అంటే క్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ప్రకారంగా నువ్వు జీవిస్తే రేపొద్దున రికమెండ్ చేసేది నేను కాదమ్మా, అయ్యగారు కాదమ్మా. అయ్యగారండి మీ బ్యాగ్ మోసాను కదండి, మా చెరి ఉన్నాడా, నిషి ఉందా, బ్యాగ్ మొత్తం ఉంటారు పిల్లలు. నా బ్యాగ్ ఏమండి, బ్యాగ్ మోసం కదండి, పర్లోకి మిమ్మల్ని రికమెండ్ చేయండి అన్నారు అనుకో, నా రికమెండేషన్ పనిచేద్దా? అక్కడ పని చేయదు. నీవు దేవుడు చెప్పినట్లుగా, ఆయన కుమారుని క్రీస్తు చెప్పినట్లుగా జీవిస్తేనే ఆ మూడో ఇల్లు అయినటువంటి పరలోకానికి చోటు ఉంటాడండి. రెండోది చెప్పిన ముగింపు మాట, ఆశీర్వదించబడినటువంటి వారికి ఆ ఇంట్లో చోటు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన నిత్య రాజ్యాన్ని ఏం చేయండి, స్వతంత్రించుకోండి. 25:45 మత్తయి సువార్తలనండి. అందువల్ల నా పాఠాన్ని ముగించక ముందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 3 రకాలైన గృహాల గురించి మీకు జ్ఞాపకం చేశాను. ఒకటే గృహం అండి, భౌతికం. అది అందరికీ ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఇల్లు కట్టుకున్న తర్వాత గృహప్రవేశం చేయమని చెప్పాడు. ఆ ఇల్లు కట్టుకోవడానికి దేవుడు సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. ఆ ఇల్లు దేంతో పోల్చాడంటే ఒక రాత్రి గడిపే యాత్రికుని బస లాంటిది. ఆ ఇంట్లో దేవుడిని ఏం చేయాలా? స్తుతించాలి. దేవుడు స్తుతించాలి. ఆ ఇంట్లో ప్రకృతి యొక్క ప్రభావం నుంచి కాపాడబడటానికి. మూడవది ఆతిథ్యము చేయ నా ఇంట్లో పరిశుద్ధులకు ఏమిస్తూ ఉండాలి. నాలుగవది ఆ ఇంట్లో అనేకులను చేర్చుకుని నిత్యత్వం కొరకు, పరలోకం కొరకు ప్రిపరేషన్ చేస్తూ ఉండాలి, సిద్ధపాటు చేస్తూ ఉండాలి. అటువంటి ఇంట్లోకి యేసు ఒకనాడు పేతురు ఇంట్లోకి వచ్చాడు. పేతురు ఇంట్లో ఉన్న సమస్య అంతా ఏం చేయబడింది? తీర్చబడింది. అబ్రహాం ఇంటికి వచ్చాడు యేసు ప్రభు వారు, క్షమించిన అబ్రహాం ఇంటికి ఆ రోజు 3 మనుషులు వచ్చారు, దేవుడు మనుషులు. వాళ్ళని చేర్చుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న లోటు ఏమైంది? ఇంకో మాట, లోతు గారింటికి రమ్మన్నా గానీ దేవదూతలు వెళ్ళారా? అవసరమైతే నడి ఈదులోనే అంటాం కానీ నీ ఇంటికి. ఎందుకని? ఆ ఇల్లు దేవుడు ఉండటానికి ఎలా లేదు? ఒకరి ఇంట్లో అన్నీ ఉంటాయి కానండి బైబిల్ ఉండదండి, అన్నీ ఉంటాయి కానండి రక్షణ ఉండదండి, అన్నీ ఉంటాయి కానండి దేవుని సన్నిధి ఉండదండి. ఎందుకండి?
ఆలోచించండి ఎవరైనా కానీ. ప్రియమైన దేవుని వారలారా, రెండో ఇల్లు చెప్పాను. రెండో ఇల్లు ఏంటమ్మా? యేసు ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘంలో ఉంటూ మూడో ఇంటికి వెళ్ళాలి నువ్వు. మూడో ఇల్లు ఏది? పరలోకం. ఆ పరలోకన గృహప్రవేశం అయిందా లేదా? మాట్లాడండి. కావలేదు. ఆ గృహప్రవేశం కోసమే ఇంట్లో ఉండి సిద్ధపడు, సంఘంలో ఉండి సిద్ధపడు. ఎవరంటే ఆ ఇంట్లోకి వెళ్ళేది? క్రీస్తు చెప్పిన మాట ప్రకారంగా జీవించేవాడు, ఆశీర్వించబడినటువంటి వాళ్ళు. చివరకు మాట చదువుకొని ముగిస్తాను. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం అండి. కాగా ఎవడో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుకను ముందు సువార్త విన్నవారు అవిధేయులైనందున. చాలండి, అది గుర్తుపెట్టుకోండి. సువార్త విన్నవారు చెప్పండి, అవిధేయులై ఏం చేయలేకపోయారు ఆ విశ్రాంతిలో అంటే ఆ ఇంట్లోకి వెళ్ళలేకపోయారు. కనుక నా మాట కాదు, నీ మాట కాదమ్మా, నీ చేతిలో ఉన్న గ్రంథం మాట విను. ఈ గ్రంథం మాట విని ఈ గ్రంథంలో ఉన్నట్లుగా నువ్వు జీవిస్తే మూడో ఇంటికి సిద్ధపడతావు, దేవుని సొత్తుకి వారసురాలు అవుతావు. ఇక్కడ నీ తండ్రి సొత్తుకి, నీ తల్లి సొత్తుకి ఎలాగైతే వారసురాలు అయ్యావో, పరమ తండ్రి యొక్క దేవుని సొత్తుకి వారసులు అవ్వాలని, ఇంకా ఎవరైనా కానీ క్రీస్తు యేసులోనికి పాప క్షమాపణ కొరకు బాప్తిస్వం పొందకున్నట్లయితే, బాప్తిస్వం పొంది రక్షించబడి ఆయన రాజ్యమైన సంఘంలో చేర్చబడి నిత్యత్వం కొరకు సిద్ధపడాలని, నూతన గృహం కట్టుకుని ఈ కుటుంబాన్ని దేవుడు సర్వదా దీవించాలని, ఆశీర్వదించాలని ఈ మాటలో నన్ను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ, నా సమయం ఇచ్చినట్టు అయ్యగారు వందనాలు తెలియజేస్తూ, ప్రేమతో ఉన్నటువంటి ఓపికతో మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటూ ఇంతటితో మీ అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకున్నాను. పరమందు సింహాసనాస్తుడైన తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో బత్తుల పొన్నమ్మ గారు అలాగే బత్తుల శ్రీధర ఉషా కొరకు ప్రార్థిస్తున్నాను. ఆయన వారిని ప్రేమించి ఇచ్చినటువంటి గర్భఫలం